మనకి ఈ కోవిడ్ యాక్షన్ 19 పోస్టర్ వల్ల మన 22వ తేదీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో కొన్ని ప్రకటనలు రావడం జరిగింది. ఈ కోవిడ్ వల్ల 8 దేశాల్లో 9,90,00,000 మందిని చెక్ చేస్తే 13 రకాల వ్యాధులు ఉన్నాయని చెప్పని పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి భారతదేశానికి ఒక విధమైన అధర్వణ వేదంలో నుంచి వచ్చిన ఈ వైద్యానికి మంచి పరిష్కారం ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేద నిపుణులు మన విజయ్ కుమార్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకమైన స్పైనల్ మీద కానీ ఏం థెరపీ మర్మకళ మీద నైపుణ్యం కలిగిన వ్యక్తి. అట్నే ఖాజా మస్తాన్ ఈ జమాల్ ఖాన్ చింతూర్ వాళ్ళ శిష్యుడు, ఆయన కూడా ఆడ అడవి వైద్యుడిగా పేరు ప్రసిద్ధులు పొందాడు. ఈయన మా యలమందయ్య, ఈయన రసవత్రంలో అగస్త్య మహాముని అంతటి చాతుర్యం కలిగినాడు. ఇకపోతే మన వేణుగోపాలయ్య గారు ఈ జియోట్రస్ భూమిలో ఎలాంటి నెగటివిటీ ఉన్నా దానివల్ల కూడా వ్యాధులు వస్తాయని చెప్పని నిర్ధారించి ఎంతోమందికి జియోట్రస్ వల్ల వ్యాధులు వస్తుంటే దాన్ని అరికట్టడం, వాళ్ళకి మంచి జరగడం కూడా ఈయనలో ఉన్న నైపుణ్యత కలిగిన వ్యక్తి. దీన్ని మన భారతదేశం ముందుకు తీసుకుపోద్దని చెప్పని ఈ భారతదేశాన్ని ఈ సాంప్రదాయ వైద్యం, పరంపర వైద్యం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని మీరందరూ సహకరించి, మీడియా మిత్రులు అట్లాగే స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అందరూ సహకరిస్తే మనం మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించవచ్చని చెప్పని భావంతో ఈ మీటింగు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పోయినసారి COVID-21లో వచ్చినప్పుడు మెడ్రాస్ హైకోర్టు సంజీన్ పాలర్జీ అని ఆయన దీని మీద ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే మన వైద్యాన్ని ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపును తీసుకొస్తామని చెప్పని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ ఆయుర్వేదాన్ని అప్రిషియేట్ చేయడం కూడా ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయన్ని వెంటనే మరుసటి రోజే మేఘాలయకు మార్చడం కూడా జరిగింది. మేఘాలయకు మార్చారు. ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకరిస్తే మనం ఈ ఆయుర్వేదం ద్వారా ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగలవని ఆ భగవంతుడి అనుగ్రహంతో, మా గురువుల అనుగ్రహంతో, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ముందుకు తీసుకుపోగలవని మేము ఇది ప్రత్యేకంగా మన ప్రపంచ జనాభాకి, మన భారతదేశ జనాభాకి, ప్రత్యేకించి మన రాష్ట్ర జనాభాకి, మన నెల్లూరు జిల్లా జనాభాకి అందరికి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.